9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ముందుగా 9 టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టులో ఈరోజు విజయదశమి సందర్భంగా బన్నీ ఉత్సవాల సందర్భంగా శ్రీ మాల మల్లేశ్వర దర్శనం చేసుకున్న ఆలూరు మాజీ మంత్రి టీడీపీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అలాగే ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, టీడీపీ గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, అలాగే గుమ్మనూరు మహేంద్ర, గుమ్మనూరు మహి మాల మల్లేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి రైతులు, ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలు బాగుండాలని, అలాగే రాత్రి జరిగే బన్నీ ఉత్సవం ప్రశాంతంగా జరగాలని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లింగప్ప, కోయిలతోట వెంకటేష్, బీరప్ప, లక్ష్మణ, భీమప్ప చౌదరి, మర్రిస్వామి, గోవిందు, హనుమయ్య, సాయిబేష్, ఉలగప్ప, జయరాం, లింగప్ప, లింగన్న, దేవరగట్టు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయిబేష్. ಈಗ ನಾನೇ ಅಲ್ಲ ರೊಕ್ಕ ಬರ್ಬೇಕಾ? ಹೌದು, 1000 ಕೊಟ್ಟಿ ನೋಡು. ರೈಟ್ ರೈಟ್, ಓಕೆ ಓಕೆ. తక్కువ దిగాల ఇస్తారమ్మా వీడియో తీసుకెళ్ళంటే నా అంతా ఒకసారి ఇట్లా చూడన్నా. ఈరోజు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పండగ ఈరోజు మొన్ననే 25వ తారీఖు రోజు GST దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళు అందరూ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో 28% ఉన్న GSTని 18 చేస్తూ, 18ని 12 చేస్తూ, 12ని 5కి చేస్తూ, 5ని 0గా చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అన్ని విధాలుగా నిత్యావసర వస్తువులు తక్కువ చేసి వాళ్ళ కుటుంబాలు ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆలూరు నియోజకవర్గంలోన హోళగుంద మండలంలో మాల మల్లేశ్వర స్వామి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఈరోజు బన్నీ ఉత్సవాలు ఈరోజు రాత్రికి మాల మల్లేశ్వర అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఆ వేడుకలో ఎక్కడో నుంచి ఎంతోమంది భక్తాదులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందేదానికి వస్తున్నారు. అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చుట్టుముట్ట గ్రామాల అందరూ కూడా ఈరోజు సంతోషంగా
దసరా ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి అందరికీ కూడా గుంటకల్లు నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.